పిఠాపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఇచ్చిన ఇళ్ల స్థలాలని చేపల చెరువులుగా బాగా ఉపయోగపడతాయని ఎద్దేవా చేస్తూ పిఠాపురం నియోజకవర్గ పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతి చాలా స్పష్టంగా తెలుస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో జగనన్న అందరికిల్లు పథకంలో పేదలకు కేటాయించిన స్థలాలను టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాలన్నీ పూర్తిగా ఏర్పాటు చేసిన తరువాతే పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వేసవకాలం ఎంత నీరు వస్తుందంటే ఇంకా వర్షాకాలం ఎలా ఉంటుంది? చేపల చెరువుకు పనిచేస్తాం. అందరూ కలిసి చేపల చెరువు చేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా 55 ఎకరాలు చేపల చెరువు పనిచేస్తే వాళ్ళు దీని మీద డబ్బులతో ఎంపీ ఎమ్మెల్యే SCZలో భూములు కొనుక్కున్నారు. అది కథ అంతా దీని కథ. అలాగే గొల్లపురం నగరానికి కూడా ఇచ్చారు. రోడ్డు లేదు, వెళ్ళడానికి రోడ్డు లేదు, నీళ్ళలో పడవ మీద వెళ్ళాలి, మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏమి గొల్లపురానికి ఇచ్చారు. రూరల్లో ఇచ్చిన పట్టాలు కూడా ఎక్కడ ఫిల్లింగ్ చేయలేదు. ఉన్న మట్టి అంతా ఎంపీ ఎమ్మెల్యే మింగేశారు. ఈవేళ ఎంక్వైరీ చేయండి, చెరువులు ఎంత లోతు తవ్వారు, తవ్విన మట్టి ఎక్కడికి వెళ్ళింది? ఉపాధి హామీ, నరేగా 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 అని బోర్డులు పెట్టుకుని దొబ్బేశారు కదా ఈ ప్రజాప్రతినిధి ఇద్దరు. ఇప్పుడు ఇక్కడ దీనికి ఎవరు ఫిలప్ చేస్తారు, ఎవరు నింపుతారు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి దరిద్రపు ప్లాట్లు, అంటే దరిద్రం అంటే నేను అంటున్నాను అనుకోద్దు, వచ్చి ఏం చేస్తారు వాళ్ళకి ఇంకో 3 లక్షలు చేతిలో ఉంటే ఇంకో 3 లక్షల లోన్ వస్తే ఇల్లు కట్టుకుంటారు. పూడ్చుకోవడానికి 5 లక్షలు అవుతుంది నీకు. ఇక్కడికి ఎవడొస్తాడు? మమ్మ అనిపించుకోవడానికి తప్పితే ఈ పట్టాలు ఎందుకు పనిచేయవు? కళ్ళనీళ్ళు తప్పితే. నేను ఇచ్చిన అపార్ట్మెంట్లే చంద్రబాబు టైంలో టౌన్ మధ్యన ఇచ్చాం. ఇప్పుడు గట్లకి తాళాలు ఎవరైపోయారు మీరు? మళ్ళీ 2000 నేను శాంక్షన్ ఇచ్చి వెళ్ళాను పక్కన సెకండ్ ఫేజ్ 10 ఎకరాలకి. దాన్ని మొదలెట్లేకపోయారు. మీ డబ్బులు, మీ అవినీతి గురించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఎట్టి పరిస్థితులను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పిఠాపురం నడిబొడ్డిన అపార్ట్మెంట్లు కట్టిస్తాం. అలాగే ఇందులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసాకనే పట్టాలు ఇస్తాం. అన్నీ కూడా అభివృద్ధి చేసి డెవలప్ చేసి లబ్ధిదారులు ఎవరికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ జేబుది రూపాయి ఖర్చు అవ్వకుండా ఇదంతా నింపి అప్పుడు హౌసింగ్ లోన్లు ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను.